2 రోజుల క్రితం ఒక పేషెంట్ ఓపీకి వచ్చారు. ఓపీలో హిస్టరీ తీసుకుంటున్నప్పుడు తనని అడిగాను, మోషన్ ఎలా వస్తుందమ్మా అని అడిగితే, సార్ నేను 2 రోజుల క్రితము మోషన్ రాకుండా ఉండడానికి బయట మెడికల్ స్టోర్లో మందులు తీసుకున్నాను సార్ అని చెప్పింది. అదేంటమ్మా మోషన్ రావాలి కదా అని అడిగితే, లేదు సార్ మోషన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ప్రాణం పోయేంత నొప్పి ఉంటుంది అని చెప్తుంది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు వీడియోలో మనము ఫిషరిన్ నానో అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిషరిన్ నానో అంటే ఏంటంటే మలద్వారం లోపల చిన్న చీలికలాగా ఏర్పడడం. దీంట్లో ఎంత పెయిన్ ఉంటుంది అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే ఓపీలో జరిగిన నిజ సంఘటన. 2 రోజుల క్రితం ఒక పేషెంట్ ఓపీకి వచ్చారు. ఓపీలో హిస్టరీ తీసుకుంటున్నప్పుడు తనని అడిగాను, మోషన్ ఎలా వస్తుందమ్మా అని అడిగితే, సార్ నేను 2 రోజుల క్రితము మోషన్ రాకుండా ఉండడానికి బయట మెడికల్ స్టోర్లో మందులు తీసుకున్నాను సార్ అని చెప్పింది. అదేంటమ్మా మోషన్ రావాలి కదా అని అడిగితే, లేదు సార్ మోషన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ప్రాణం పోయేంత నొప్పి ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో ఇదే ఇందులో మెయిన్ సిమ్టమ్ అనమాట. దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, మోషన్కి వెళ్ళాలంటేనే పేషెంట్ భయపడుతూ ఉంటాడు. మోషన్ వెళ్ళినప్పుడు సివియర్గా పెయిన్, నొప్పి, మంట తట్టుకోలేనంతగా ఉంటుంది. మోషన్ గట్టిగా రావడము, మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడడము, ఒక్కోసారి మోషన్కి రక్తం అంటుకొని రావడము, కూర్చోవడానికి ఇబ్బంది పడడము, మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా 1 గంట 2 గంటలు మలద్వారం లోపల మంట, నొప్పి ఎక్కువగా ఉండడము. సో ఇవి మనం తరచుగా చూస్తూ ఉంటాం పేషెంట్లలో. అయితే ఈ ఫిషరిన్ నానో రావడానికి కారణాలు ఏంటంటే మెయిన్గా కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ని ఏ పనులు కానీ ఏ ఫుడ్ కానీ కలుగజేస్తాయో అవన్నీ దీనికి కాజెసే. ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ బయట తినడం ద్వారా, మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల, నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల, మైదా వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, యానల్ హైజీన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల, అలాగే వీటితో పాటు ఇంకా కొన్ని డిసీజెస్లో అనుబంధంగా ఈ డిసీజ్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్లమేటరీ బవైల్ డిసీజెస్ అంటారు, క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, అలాగే టీవీలో కానీ, హెచ్ఐవిలో, సిఫిలిస్లో, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాం. అయితే దీన్ని కనుక్కోవడం ఎలా అంటే, జనరల్గా పేషెంట్ ఓపీకి వచ్చినప్పుడు పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. లేదు అంటే ఇంకా ఎక్కువగా ఉంది అంటే ఫర్దర్ డయాగ్నోసిస్ కోసం కొలనోస్కోపీ కానీ, యానోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ కానీ మనం చేస్తూ దీన్ని యాక్యురేట్గా తెలుసుకోవచ్చు. యానల్ ఫిషర్ అనేది 2 రకాలు. ఒకటి అక్యూట్, ఇంకొకటి క్రానిక్. సో 3 వారాల కన్నా తక్కువ రోజుల్లో ఉన్నది అక్యూట్ ఫిషర్ అంటారు. దీంట్లో సివియర్గా పెయిన్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా బ్లీడింగ్ ఉంటుంది. క్రానిక్ ఫిషర్లు ఏంటంటే 3 వారాలు దాటిన తర్వాత కూడా ఆ వూండ్ హీల్ అవ్వకపోవడం వల్ల మలద్వారం అనేది బాగా కుంచుకుపోయి స్టీనోజ్డ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని క్రానిక్ ఫిషర్ అంటారు. ట్రీట్మెంట్ కూడా రెండింటికి డిఫరెంట్గానే ఉంటుంది. అక్యూట్ ఫీజర్లో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే మోషన్ ఫ్రీగా రావడం మెయిన్ ట్రీట్మెంట్. మోషన్ ఫ్రీగా వచ్చేలాగా మెడిసిన్స్ ఇవ్వడం అండ్ సిడ్జిబాత్ చేసుకోవడం. అక్కడ ఏర్పడిన ఆ గాయం, మలద్వారం లోపల ఉన్న ఆ గాయం హీల్ అవ్వడానికి మనం ఆయింట్మెంట్స్ పెట్టుకోవడం అండ్ మాత్రావస్థి ఇచ్చుకోవడం ద్వారా ఈ వూండ్ హీల్ అవ్వడం, పెయిన్ తగ్గడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అదే క్రానిక్ ఫీజర్లో అయితే సో మాన్యువల్ యానల్ డైలిటేషన్ చేసుకుంటూ, సిడ్జిబాత్ చేసుకుంటూ అండ్ మోషన్ కంట్రోల్ చేస్తూ, మోషన్ ఫ్రీగా వచ్చేలాగా చూసుకుంటూ, అయినా కూడా తగ్గలేదు అంటే లేటరల్ ఇంటర్నల్ స్పింక్టరాటమీకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా నివారించాలంటే మెయిన్గా దీనికి కారణం మలబద్ధకం కాబట్టి సో కాన్స్టిపేషన్ లేకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఫైబర్ కంటెంట్ అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలి. నీళ్లు 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాలి. మజ్జిగ 1/2 లీటర్ తీసుకోవాలి. మసాలా ఫుడ్ లేదా కాన్స్టిపేషన్ కలుగజేసే ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే బేకరీ ఐటమ్స్ కానీ ఇలా ఉన్నాయో వాటన్నిటిని తగ్గించాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ అన్నం తిన్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ లెవెల్ని పెంచే ఫ్రూట్ కాకుండా వేరే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో యానల్ ఫిషర్ అనేది చూడడానికి చాలా చిన్నగా అనిపించిన పేషెంట్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. పెయిన్ భరించలేనంత పెయిన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ కంప్లైంట్స్ బాధపడుతున్నట్టయితే దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి.
థ్యాంక్ యూ ఆల్.